ఎస్ఎన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నేను చెప్పిన వీడియోస్కి కమెంట్ చేయండి. అలానే ఇవాళ సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశులు ఫలితాలు చెప్పుకుందాము, చూద్దాం. కర్కాటక రాశి సెప్టెంబర్ మాస ఫలితాలు గురించి మాట్లాడదామండి. కర్కాటక రాశి చంద్రుడు ప్రభావిత రాశి కాబట్టి ఆరోగ్య విషయంలో సెప్టెంబర్ మాసంలో చూసుకుంటే కొంచెం ఫ్లక్చువేషన్ ఉంటుంది. ఐ మీన్ టు సే, ఇప్పుడు అమావాస్య నుంచి పౌర్ణమి, పౌర్ణమి నుంచి అమావాస్య, అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా కొంతకాలం బాగుంటుంది, మళ్ళీ కొంతకాలం ఇబ్బంది పెడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకటి, బాగున్నప్పుడు ఏం చేసినా నడుస్తుంది, బాగాలేనప్పుడు మాత్రం మీరు ఏది చేసినా నడవదు. సో ఈ విషయం ఒకటి మైండ్లో పెట్టుకోండి, కొంచెం జాగ్రత్తగానే ఉండండి ఆరోగ్య విషయంలో. తర్వాత మనం జాబ్ చేసేవాళ్ళు, వ్యాపారం చేసే వాళ్ళ గురించి మాట్లాడదాము. దాని ముందు మానసిక స్థితి గురించి మాట్లాడదాము. మానసిక స్థితి చూసుకుంటే విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆంజనేయ స్వామికి ఎంత శక్తి ఉంటుందండి. అసలు దేని గురించి భయపడాడు అతను. అంత విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. జయించేస్తారు దేన్నైనా. అంటే ఒక మనిషి ఏదైనా పని సక్సెస్ అవ్వాలంటే ముందు మానసికంగా బలంగా ఉండాలి కదా. ఒక మనిషి గట్టిగా ఉంటేనే జీవితంలో ముందుకెళ్ళగలుగుతాడు, వాడి ఫ్యామిలీని బాగా చూసుకోగలుగుతాడు. ఆ మానసిక పరిస్థితి అనేది సెప్టెంబర్ మాసంలో బాగా అధికం అవ్వబోతుంది. ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉంటారు. దేన్నైనా, ఎవరినైనా, ఎట్లయినా, ఎక్కడైనా, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు. అంటే ప్రెషరు అతని ప్రెషర్ పెట్టదు, ఇతని ప్రెషర్ పెడతాడు. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. సో మానసిక పరిస్థితి అయితే చాలా గొప్పగా ఉంటుంది. తెలుసు కదా మీకు ఆంజనేయ స్వామి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది అతనికి. అతనే వచ్చి ఇప్పుడు మీ స్వక్షేత్రంలో కూర్చున్నాడు, మానసిక క్షేత్రంలో. సో అస్సలు పండగండి. ఇంటెలెక్చువల్ లెవెల్ అయితే చాలా గొప్పగా ఉంటుంది. మీ ముందు ఎవరు నిలబడలేరు, మీ ముందు ఎవరు మాట్లాడలేరు, జయించేస్తారు మీరు అందరిని. మనసు బాగుందంటే అంత బాగుంటుంది. సో నో నీడ్ టు వరీ. చాలా ధైర్యం లేనివాడికి కూడా ఈ నెల బాగుంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి, కొంచెం చేయండి. కర్కాటక రాశి వారు చూడండి ఎట్లా కలిసి వస్తుంది మీకు. పిల్లి కూడా పులయ్యే టైం ఇది. దీన్ని యూటిలైజ్ చేసుకుంటే బాగా కలిసి వస్తుంది జీవితంలో. మనం అదే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే చెప్పేది రాశి ఫలాలు చూడమని. ఒక్క నెల చాలు జీవితం మారడానికి. సో ఇది మానసిక స్థితి. తర్వాత మనము జాబు, వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. జాబ్ చేసే వాళ్ళ గురించి చెప్పాలంటే, నేను రోజు టైంకి వెళ్ళాలి, 9 కదా ఆఫీసు, 9:30కి వెళ్దాంలే ఏముంది, రోజు వెళ్ళే ఆఫీస్ కదా, అట్లా కాదండి. గౌరవం ఉండాలి. గౌరవం లేకపోతే కష్టం. నేను అక్కడ జాబ్ చేస్తున్నానంటే నేను అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు. ఆ ఓనర్ మీ మీదే పెట్టాడండి బాధ్యత, మీ భుజాల మీదే. మీరు దాన్ని తీసుకొని ఫుల్ఫిల్ చేయాలి. అతను ఉన్న టార్గెట్స్ ఫిల్ చేయాలి. అలా చేస్తేనే ప్రమోషన్లు వస్తాయి. మన ఇష్టం వచ్చిన టైంకి వద్దాము, అతను వచ్చినప్పుడే మనం యాక్టింగ్ చేద్దాము, అతను లేనప్పుడు విలాసంగా ఉందాము, ఎంజాయ్ చేద్దాము, బ్రేకులకు వెళ్దాము, ఇక్కడికి వెళ్దాము, టిఫిన్ తిందాము, ఇవన్నీ కాదండి. గౌరవం ఇవ్వాలి. మీ జాబ్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీ జాబ్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. సింపుల్గా చెప్పేస్తున్నా, జాబే ఊడిపోతుంది, జాగ్రత్త. తర్వాత వ్యాపారం చేసే వాళ్ళ గురించి వ్యాపారం చేసే వాళ్ళ గురించి మాట్లాడదాము. వ్యాపారం చేసేవాళ్ళు కొంచెం స్లో, అంటే ఎలా చెప్పాలి, గతి అనేది తగ్గుతుంది. ఇప్పటిదాకా ఏదైతే గతి ఫుల్ స్పీడ్లో వస్తుందో కొంచెం స్లో డౌన్ అవుతుంది. మార్కెట్ కొంచెం డౌన్ అవుతుంది. అంటే వీలుకున్న మార్కెట్ ఈ కర్కాటక రాశి వాళ్ళకి. ఈ కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళు చేసే వ్యాపారం ఒకటే రకంగా ఉంటుంది. కొన్ని వ్యాపారాలే చేస్తారు కర్కాటక రాశి వాళ్ళు. ప్రతి రాశికి కొన్ని వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలే చేస్తూ ఉంటారు. ఈ కర్కాటక రాశి ఎస్పెషల్లీ వీళ్ళు చేసే వ్యాపారంలో ఈసారి మార్కెట్ కొంచెం డౌన్ అయ్యి కొంచెం స్లో అవుతుంది. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. స్లో అయినా 15th తర్వాత కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, నిరుత్సాహపడొద్దు, స్లోగా అన్నీ జరుగుతుంది, కానీ గ్యారంటీ ఒక అమౌంట్ అయితే మీకు వస్తుంది. సో ఇది వ్యాపారాల గురించి. జాబ్ అయిపోయింది, వ్యాపారం అయిపోయింది, మానసిక స్థితి కూడా చెప్పేశాము, హెల్త్ కూడా చెప్పేశాము, పరిహారం కూడా చెప్పేద్దాం. పరిహారం ఏంటంటే, వీళ్ళు వినాయక చతుర్థి రోజు వినాయక ఆరాధన చేయాలి. కానీ ఆరాధన చేసిన తర్వాతనే చంద్రుణ్ణి చూడాలి. అసలు చంద్రుణ్ణి చూడకపోతే మంచిది. చంద్రుణ్ణి చూడాలనుకుంటే గనక ఆరాధన చేసిన తర్వాతనే చూడండి. మీకు తెలుసు కదా వినాయకుడి గురించి, చంద్రుడి గురించి, వాళ్ళకున్న గొడవ గురించి. సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత భువనేశ్వరి మాత పటం ఈశాన్యంలో పెట్టుకొని పూజించండి. వినాయక చతుర్థి రోజు
ఒక భువనేశ్వరి మాత పటం కొనుక్కోండి, ఈశాన్యంలో పెట్టి పూజించండి. అదే రోజు విఘ్నేశ్వరుడి ఆరాధన చేయండి, చాలా బాగుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో మనం చేసే పనికి అదృష్టం తోడవాలి. మనం చేసే పనే సరిపోదు, అదృష్టం తోడవాలంటే ఈసారి వీళ్ళు ఇది చేసుకోవాలి. ప్రతి రాశికి ఒక మెలకువ ఉంటుంది, అది ఏంటో తెలుసుకొని మనం చేసుకుంటే ఎప్పటికైనా ఒక మెట్టు ముందుకెళ్తాం. మీ జీవితం బాగుపడుతుంది, మీ ఫ్యామిలీ బాగుంటుంది, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.